మన కళ్యాణ్ పడాల గారికి వచ్చేసరికి ఆయనకి గ్రౌండ్ లెవెల్ ప్లస్ మిస్డ్ కాల్స్ అండ్ ఫుల్ సపోర్ట్. జియో హాట్స్టార్లో కూడా ఓట్లు బాగా పడుతున్నాయి, మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ కూడా ఫుల్గా ఉందన్నమాట. సో ఓవరాల్గా కళ్యాణ్ గారికి ఓట్స్ అనేవి బాగానే పడుతున్నాయి. అండ్ డిమోన్ పవన్ గారికి స్టార్స్ వచ్చే ఈ వీక్ ఆయన 4 స్టార్స్ సంపాదించారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే డిమోన్ పవన్ గారికి కూడా హాట్స్టార్లో ఓటింగ్ స్ట్రెంత్ అనేది మామూలుగా లేదనమాట. డిమోన్ పవన్ గారికి వచ్చేసరికి విన్నర్కి కాంపిటీషన్ అయితే ఇచ్చేస్తున్నారేంటి ఆయన ఇస్తున్నారు, కన్ఫర్మ్ అది డౌట్ లేదు. డిమోన్ గారు విన్నర్కి కాంపిటీషన్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఆయన ఓట్లు మామూలుగా లేవు, ఇంకా బాగా పడితే ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, టాప్ 2లో ఉండే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం తనూజ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ తనూజ గారికి కూడా కన్సిస్టెంట్గా సైలెంట్గా ఓటింగ్స్ అయితే పడిపోతున్నాయి. తనూజ గారికి అయితే మామూలుగా లేదు, ఆవిడ కూడా టాప్లోనే ఉన్నారనమాట. సో అటు తిరిగి ఇమాన్యుయల్ గారు కూడా కొంచెం ఓట్స్ అనేవి తగ్గడం జరిగింది డిమోన్ గారు టాప్లోకి వచ్చాక. అంటే డిమోన్ గారికి ఇమాన్యుయల్కి లెస్ దెన్ 1% ఆర్ 1% ఓట్ డిఫరెన్స్ ఉందంటే ఇదంతా కూడా మనకి అన్అఫీషియల్ బస్ ప్రకారం చెప్తున్నాను. సో దీన్ని మీరు రిఫరెన్స్గా దృష్టిలో పెట్టుకుని మీకు కావాల్సిన కంటెస్టెంట్కి ఓట్ చేసి మంచి కంటెస్టెంట్ని విన్నర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్ మీ TNR.